జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై ఇప్పుడున్న పరిస్థితిని హైప్ లేకుండా అర్థం చేసుకోవాలి. ఇది ఫ్యాన్ వార్ కంటెంట్ కాదు, రియాలిటీ చెక్. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చకపోయినా అవి లాజిక్‌తో తీసుకున్నవి. హడావుడి కాదు, ప్లాన్‌తో ముందుకెళ్తున్న ఫేజ్ ఇది. 'డ్రాగన్' సినిమా కెరీర్ డిఫైనింగ్ ప్రాజెక్ట్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా స్లోగా వెళ్తోందన్నది నిజం. కారణం స్పష్టం. స్క్రిప్ట్ రివిజన్స్, యాక్షన్ పర్ఫెక్షన్, అవసరమైతే షూట్ చేసిన సీన్స్‌ని కూడా మార్చడం. 'కేజీఎఫ్' స్పీడ్‌లో వస్తుందనుకోవడం తప్పు. 'డ్రాగన్' టైం తీసుకునే సినిమా. 'దేవర పార్ట్ 2' విషయంలో కన్‌ఫ్యూజన్ ఎక్కువ. స్టోరీ రెడీ, ప్లాన్ ఉంది. కానీ షూటింగ్ ఇంకా మొదలవలేదు. కారణం 'డ్రాగన్' పూర్తిగా ప్రాధాన్యత తీసుకుంది. ఒకేసారి 2 భారీ సినిమాలు చేయడం జూనియర్ ఎన్టీఆర్ స్టైల్ కాదు. 'దేవర 2' రద్దు కాలేదు. కానీ ఇప్పుడిది ప్రయారిటీ కాదు. రియలిస్టిక్‌గా చూస్తే 2026లో షూట్, 2027లో రిలీజ్ అనేదే సరైన అంచనా. ఇప్పుడు అసలు ప్రశ్న, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నాడు? కారణం ఒకటే, పాన్ ఇండియా మార్కెట్లో ఒక్క తప్పు కూడా భారీ నష్టాన్ని తీసుకురాగలదు. అందుకే ప్రతి స్క్రిప్ట్, ప్రతి సీన్ మీద కంట్రోల్ కావాలి. ఇది టైం తీసుకుంటుంది, కానీ కెరీర్ పరంగా ఇది కరెక్ట్ దారి. ఫైనల్ గా చెప్పాలంటే 'డ్రాగన్' ఆలస్యం అవుతుంది, 'దేవర 2'కి టైం పడుతుంది. కానీ ఈ ఫేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చే సినిమా మామూలుగా ఉండదు. ఒక బలమైన సినిమా 5 సగటు సినిమాల కంటే విలువైంది. ఇది హైప్ కాదు, ఇదే నిజం.